ఒకవైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్కౌంటర్లు. కేంద్ర ప్రభుత్వ బలగాలు 4 దిక్కులా కమ్ముకొస్తుంటే అడవిలో ఉన్న అన్నలు కకావికలమైపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో లొంగుబాట్లు జరిగిపోతున్నాయి. ఒకవైపు లొంగుబాట్లు జరుగుతున్నా కేంద్ర బలగాలు మాత్రం పట్టు సడలించడం లేదు. మరింతగా పట్టు బిగిస్తూ మావోయిస్టుల ఏరివేతను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల వైపు నుంచి శాంతి చర్చలు జరపాలనే ప్రతిపాదనతో ఓ లేఖ విడుదలైంది. మరి ఈ లేఖ ఇంత ఆలస్యంగా వెలువడడానికి కారణమేంటి? ఇలాంటి దశలో శాంతి ప్రతిపాదనలు ఫలిస్తాయా? చారిత్రక తప్పిదమా, చరిత్ర నేర్పుతున్న గుణపాఠమా? అంతా అయిపోయాక నక్సలెట్లు ఆకులు పట్టుకుంటారా? మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనలు ఫలించేనా? మావోయిస్టులు శాంతి చర్చలను ప్రతిపాదిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేదంత డ్యామేజ్ జరిగిన తర్వాత మావోయిస్టులు శాంతి చర్చల ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా మారుతుంది. నిజానికి వారు వల్లిస్తున్న శాంతి చర్చలకు ఇప్పుడు విలువ ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భారత యుద్ధంలో దుర్యోధనుడు అన్నీ కోల్పోయి తన ఒంట్లో ఉన్న కొద్దిపాటి శక్తితో ప్రాణాలు నిలుపుకునే సందర్భంలో పాండవులకు ధర్మసూత్రాలు వల్లిస్తాడట. మీకు రాజ్యమే కదా కావాల్సింది, మీ రాజ్యం మీరు తీసుకోండి, నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అంటాడట. అప్పుడు పాండవులు ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకొని దుర్యోధనుడు ప్రవచిస్తున్న నీతి సూత్రాల్లోని డొల్లతనాన్ని హేళన చేస్తారు. ఇప్పుడు మావోయిస్టులు ప్రవచిస్తున్న శాంతి ప్రతిపాదనలు కూడా అచ్చం అలానే ఉంటాయంటున్నారు పలువురు రాజకీయ, సామాజిక నిపుణులు. అసలు ఎప్పుడైనా మావోయిస్టులు లొంగిపోయారా? ఏ పాలకుల ముందైనా లొంగిపోయిన చరిత్ర మావోయిస్టులకుందా? ఈ ప్రశ్నలకు లేదనేదే సమాధానం. లొంగిపోయిన చరిత్రే లేని మావోయిస్టులు ఇంత హఠాత్తుగా యుద్ధం ఆపేయాలని కోరడం వెనుక ఆంతర్యమేంటి అన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2004 సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం మొదలైనప్పుడు ఆనాటి సార్వత్రిక ఎన్నికల తరుణంలోనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని వైఎస్ హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారమే శాంతి చర్చలు నిర్వహించారు. కానీ శాంతి చర్చల తర్వాత జరిగిన పరిణామాలేంటి? మళ్లీ యథాప్రకారం కాల్పులు, ఎన్కౌంటర్లు, కిడ్నాప్లు శరమామూలుగానే తయారయ్యాయి. ఆనాటి శాంతి చర్చల తర్వాత అనేక సందర్భాల్లో మావోయిస్టులు తాము శాంతి చర్చలకు అంగీకరించాల్సింది కాదని వాపోయిన సందర్భాలు అనేకమున్నాయి. శాంతి చర్చల కోసం తాము అడవిని వీడి రావడం, మళ్లీ వెళ్లేటప్పుడు తమ ఆనుపానులు తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ తదుపరి తమ మీద అత్యంత సునాయాసంగా పైచేయి సాధించాయని, అలాంటి తప్పిదం మరోసారి ఎప్పుడు చేయకూడదని మావోయిస్టుల తరపున శాంతి చర్చల్లో పాల్గొన్న మధ్యవర్తులు కూడా చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్లీ అదే శాంతి చర్చలు ఏ రకంగా పనికొస్తాయన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆనాటి అనుభవాలు అలా ఉంటే మరి ఇప్పుడు మావోయిస్టులు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు అనే మరో ప్రశ్న ఉదయిస్తుంది. 2014లో మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక తొలి 5 ఏళ్లలో మావోయిస్టులపై సీరియస్గా దృష్టి సారించలేదు. రెండో 5 ఏళ్లలో కూడా సీరియస్గా దృష్టి సారించలేదనే చెప్పాలి. కానీ మావోయిస్టుల వైపు నుంచి భద్రతా బలగాల మీద తీవ్రమైన దాడులు జరగడంతో అమిత్ షా వ్యూహం మార్చారంటున్నారు నిపుణులు. మావోయిస్టుల వ్యూహాన్నే కేంద్ర బలగాలు కూడా మధ్య భారతంలోనే అడవుల్లో అనుసరించడంతో మావోయిస్టులకు గొక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టులు దాడులు లేదా ప్రతిదాడులు మాత్రమే చేస్తారని భావించే ప్రజలకు వారు అనుసరిస్తున్న యుద్ధనీతిపై తీవ్రమైన అనుమానాలు కలిగాయంటారు. భద్రతా బలగాలపై యుద్ధానికి బదులుగా మాటువేసి కాపుకాసి మందుపాతర్లు పేల్చి పదుల కొద్దీ ఉద్యోగాల ప్రాణాలు తీయడంతో మావోయిస్టుల యుద్ధనీతిపై తీవ్రమైన చర్చే జరిగింది. ఈ క్రమంలో అటు కేంద్ర మంత్రి అమిత్ షా 2026 మార్చిలోగా మావోయిస్టు రహిత దేశంగా మార్చేస్తామని పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు ప్రధాని మోడీ కూడా త్వరలో మావోయిస్టులు లేకుండా పోతారని, కానీ అడవుల్లోని మావోయిస్టులకు బదులు అత్యంత ప్రమాదకరమైన అర్బన్ నక్సలెట్లు పుట్టుకొస్తున్నారంటూ మావోయిస్టుల వ్యూహంలో దాగి ఉన్న మరో కణం ఎలాంటిదో చూచాయంగా చెప్పారు. దీంతో ఒకటి మాత్రం క్లియర్ అయిపోయింది. మావోయిస్టులను అంతం చేసేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని కేంద్రం డంకా బజాయించి చెబుతుంది. అటు అడవిలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లోని ఒక్క బస్తర్ ప్రాంతంలోనే ఈ 3 నెలల్లో 135 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు లొంగుబాట్లు కూడా గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో మావోయిస్టులు శాంతి మంత్రం పఠించడమే చర్చకు దారితీస్తుంది. మావోయిస్టులు ఇంత ఆలస్యంగా శాంతిని ఎందుకు కోరుకుంటున్నారు? వారు చాలా దారుణంగా బలహీనపడటమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. గత 2 దశాబ్దాలుగా వారు ఎన్నో నష్టాలు చవిచూశారు. నాయకుల మరణాలు, కార్యకర్తల లొంగుబాటు, గిరిజనుల మద్దతు తగ్గడం వంటివి వారి శక్తిని క్షీణింపజేశాయి. కేంద్ర బలగాలు చేస్తున్న దాడులు వారి సైనిక శక్తిని తీవ్రంగా దెబ్బతీశాయి. అయినా ఇంత ఆలస్యంగా
ఈ ప్రతిపాదన వారి నుంచి ఎలా వచ్చిందనేది మరో కోణం. అందుకే ఈ ప్రతిపాదనను కూడా వారు అనుసరిస్తున్న మరో వ్యూహమే కావచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది. మావోయిస్టులు సాధారణంగా శాంతి చర్చలను ఒక విరామంగా ఉపయోగించుకుంటారు తప్ప వారు వైపు నుంచి ఎప్పుడు శాంతి ప్రతిపాదన రాదంటారు నిపుణులు. తమను తాము పునర్వ్యవస్థీకరించుకోవడానికి, కొత్త సభ్యులను చేర్చుకోవడానికి, ఆయుధాలు సేకరించుకోవడానికి, మళ్లీ శక్తిని సమపార్జించుకోవడానికి, ఇలా దీర్ఘకాలిక వ్యూహంలోని అనేక ఎత్తుగడల కోణంలోనే వారు శాంతి చర్చలను ప్రస్తావిస్తున్నారంటున్నారు. ఇలాంటి వాటితో తాత్కాలిక ఉపశమనమే తప్ప దీర్ఘకాలిక పరిష్కారం కాదన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. మరోవైపు గత 20 ఏళ్ల క్రితం మావోయిస్టుల మీద ఉన్న సానుభూతి ఇప్పటి ప్రజానీకంలో కనిపించడం లేదు. ప్రజలు పోలీసుల కన్నా మావోయిస్టుల పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు ప్రకటించేవారు. అలాంటి సాహిత్యం కూడా అప్పట్లో బాగా పనిచేసింది. కానీ ఇప్పుడు అడవి బాట పట్టేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకనే ప్రజలు మావోయిస్టులు అవతారం ఎత్తుతున్నారనే వాదన సరైంది కాదని తేలిపోతుంది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో, ఇటు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో లొంగుబాట్లు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం కల్పించే ఆసరాతో జీవితం నడిపించుకుంటామంటున్నారు లొంగిపోయినవారు. కొత్త రిక్రూట్మెంట్లు దాదాపుగా ఆగిపోయాయని తెలుస్తుంది. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రజాస్వామ్యయుతంగా కోర్టుల ద్వారా, పోలీసుల ద్వారా, మీడియా ద్వారా పరిష్కరించుకోవాలనే ఆలోచనను ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు తమ సమస్యలను ప్రజలు అన్నలకు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకు చెప్పుకునే పరిస్థితులు ఏర్పడాయంటే టెక్నాలజీ ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాల తుపాకులు అడుగుపెట్టలేని అడవుల్లోకి టెక్నాలజీ అడుగుపెట్టింది. ఆ టెక్నాలజీనే మావోయిస్టుల పాలిట పెనుశాపంగా పరిణమించింది. ఇలా చుట్టుముట్టిన అనేక సమస్యలతో మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తాకింది అంటున్నారు. తాము శాంతి చర్చలు కోరుకుంటున్నట్టు ఇలా బహిరంగ లేఖ రాసి విడుదల చేయడం ద్వారా తాము ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నామని, ఈ లేఖ రాయడం ద్వారా సైనిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, తమ ఉనికిని కాపాడుకోవాలని భావిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ లేఖ ద్వారా ప్రజల్లో చర్చను రేకెత్తించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మేధావులు, మానవ హక్కుల సంస్థలు, పాత్రికేయులను ప్రేరేపించడం వంటి వ్యూహాలే ఉన్నాయంటున్నారు. దీంతో వారి బలహీనతే బయటపడుతుందంటున్నారు పరిశీలకులు. ఒకవేళ మావోయిస్టులు శాంతి చర్చలు ప్రతిపాదించినా, కేంద్రం ప్రభుత్వం అంగీకరించినా ఆ చర్చలో పాల్గొనడానికి మావోయిస్టులో ఎవరైనా పెద్ద స్థాయి నాయకులు మిగిలి ఉన్నారా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర బలగల కాల్పులో బడా నేతల ప్రాణాలు పోవడం, రిక్రూట్మెంట్లు ఆగిపోయి కొత్త తరం మావోయిస్టుల తయారీకి బ్రేకులు పడడం, సిద్ధాంతం వంట పట్టించుకున్న వారు కూడా లొంగిపోవడం వంటి పెద్ద కారణాలతో ఇప్పుడు మావోయిస్టులు ఎన్నడూ లేని ఎదురు దెబ్బతింటున్నారు. అందుకే ఇప్పుడు వారి తరపున పట్టణాల్లో ఉంటున్న మేధావులు, విద్యార్థులు, మీడియా సంస్థలు, జర్నలిస్టుల ముసుగేసుకున్న సానుభూతిపరుల సాయం ఆర్జిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని అనేక వర్గాల ప్రజలను వారు కోరుతున్నారు. అన్ని అస్త్రాలు ప్రయోగించిన అనంతరం ఇక ఏ అస్త్రం కూడా మిగిలి లేని సందర్భంలో మావోయిస్టులు ప్రవచించే శాంతి ప్రతిపాదనలకు విలువ ఎంత ఉంటుందనే చర్చ సామాన్య పౌరుల్లో జరుగుతుంది. ఇంత ఆలస్య ప్రతిపాదన ద్వారా వారు తమ విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఒకవేళ వారి పోరాటంలోని సిద్ధాంత బలం కానీ, ఇంత సుదీర్ఘంగా కాపాడుతూ వచ్చిన పోరాట వారసులు అన్న సానుభూతి గాని ఉంటే గనక వారితో సన్నిహితంగా ఉండే మేధావులు, కొంతమంది జర్నలిస్టులు ముందుకు రాగలరా? మావోయిస్టులు విద్యార్థుల సెక్షన్ను కూడా దీనిపై చర్చించాలని, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని కోరుతున్నారు. ఇప్పుడు విద్యార్థులు మావోయిస్టు ఎజెండాను గతంలో మాదిరిగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? ఎటొచ్చి పాత తరం ప్రొఫెసర్లు, మేధావులు తప్ప కొత్త తరంలో సైద్ధాంతిక బలంతో వచ్చేవారి సంఖ్య దాదాపుగా లేదని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టుల ప్రతిపాదనలోని చిత్తశుద్ధి కన్నా అవసరాల రీత్యా ఎంచుకున్న ఎత్తుగడే కనిపిస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు శాంతి చర్చలు జరిపేదెవరు? అందుకోసం ముందుకొచ్చేదెవరు? ఒకవేళ ఎవరైనా వచ్చినా వారి వాదనను సీరియస్గా తీసుకుని గతంలో మాదిరిగా ఇంప్లిమెంట్ చేసే పార్టీలు ఉన్నాయా?